తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీసీలకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్ కల్పించిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అయితే బీసీ రిజర్వేషన్ పార్టీ కట్టుబడి ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగానే రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ కులగణన జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్ 42% అఫీషియల్గా వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని చెప్పి మా ప్రధానమైనటువంటి నిర్ణయం. పార్టీల పరంగా మేము 42% ఇస్తామంటే కుదరదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ సమాజం ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు. ఏదో అసెంబ్లీలో కూడా నేను చెప్పిన తూతూ మాత్రంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించి మా చేతులు దొరుకుతుంటే ఈ రాష్ట్రంలో కుల సర్వే చేపట్టడం, 42% రిజర్వేషన్ ఇవ్వడం. నేను 18 మాసాల పీరియడ్ని గోల్డెన్ పీరియడ్గా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం కుటుంబంలో రాజకీయ ఉద్యోగాలు తీసుకొని ప్రజల్ని మోసం చేసింది. కానీ మేము అధికారం రాగానే ఇప్పటి వరకు దాదాపు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇంకా కూడా ఇస్తామంటే ఇది స్వర్ణయుగం కాకుండా ఇంకేమవుతుంది.